ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్లయాస్ మరియు బొగ్గు లారీల నుండి ప్రజలను కాపాడడానికి పరిష్కార మార్గం లేదా మేము కారులో తిరుగుతున్నాము. ప్రజలు ప్రాణాలు పోయాయనా పర్వాలేదని నిర్లక్ష్యమా? లంకెలపాలెం నుండి సబ్బవరం వెళ్లే రోడ్డు మొత్తం తడి ప్లయాస్ మరియు బొగ్గుతో నిండిపోయినా కనీసం పట్టించుకునే సంబంధించిన అధికారులు లేరా? ఈ రోడ్డు వెంబడి ప్రయాణించే వాహనదారులు బైక్ మీద వెళ్తూ నిత్యం ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలవుతున్నారు. అనేక సార్లు గ్రామస్తులు బోగి మరియు ప్లయాస్ లారీలను ఆపే నిరసన తెలియజేసిన ఫలితం శూన్యం. ఇదే విషయంపైన అనేక సార్లు జిల్లా కలెక్టర్కి కూడా గ్రామస్తులు అనేక సార్లు తెలియజేస్తారు. ఈ దుమ్మి ధూళి వల్ల అనేక రోగాలకు ఇక్కడి ప్రజలు గురవుతున్నారు. గడిచిన అనేక సంవత్సరాల నుండి ప్రజలు గగ్గోలు పెట్టిన వీటిని అరికట్టే విషయంలో ఎవరు దృష్టి పెట్టడం లేదు. ప్రజలు ఈ లారీని ఆఫ్ చేసి నిరసన తెలియజేసినా తమ గోడు వెళ్లబోసుకుందామంటే వినేవారి గాని పరిష్కరించేవారే గాని కనిపించడం లేదు. పోలీస్ వారు మాత్రం వాహనాలను ఆపడానికి వీలు లేదు అని చెప్పి వాటిని పంపించేస్తున్నారు. నిత్యం ఇదే జరుగుతుంది. అధిక లోడుతో తిరగడానికి కూడా అనుమతి లేదు కదా. దయచేసి పోలీస్ వారు కూడా అర్థం చేసుకోండి. ఈ దుమ్ము ధూళి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. చాలా మంది అనారోగ్యాలకు గురై గుండె జబ్బులతో బాధపడుతున్నారు. లారీ వారు మాత్రం అధిక లోడులు వేసుకుని అతి వేగంతో నడుపుతున్నారు. రోడ్డుపైన బొగ్గు తడి ప్లయాస్ మిక్స్ అయిపోయాయి. రెండు కలిసిపోయి లారీలు వెళ్ళు వేగానికి పైకి లేసి వాహనదారుల మీద పడుతుంది. ఈ రోడ్డుపైన ప్రయాణం చేయాలంటే బెంబెలెత్తిపోతున్నారు. ఈ దుమ్ము ధూళి ఎగిరి కళ్ళలు పడుతుంది. రోడ్డుపైన ఉన్న గోతులు కనిపించడం లేదు. దయచేసి ప్రజాప్రతినిధులు సంబంధించిన అధికారులు కనీసం బాధ్యతగా తీసుకుని తగు చర్యలు చేపట్టవలసిందిగా అందరూ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.